ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు, కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తే తడిసి ముద్దై అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా, వరంగల్ జిల్లాలో అయినా, హైదరాబాద్ నగరంలో అయినా, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. हमारे कॉर्पोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है। और फिर हमारे एमएलए कौसर साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं। और तीसरी बात ये है कि जीएचएमसी का जो ऑफिस है, अभी जीएचएमसी का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी, या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के, एक बस नंबर 7 होती थी, अभी भी होंगी, डबल डकर में बैठ जाता था मैं, ऊपर बैठने का बड़ा शौक था मेरे। हाँ, वो लिबर्टी से जाती थी, लिबर्टी से टैंक बन जाती थी। वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं ही देखा सो हूं। नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप। नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको, तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है। तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, ये हमारा ऑब्जेक्शन इस बात पर है। और फिर जहां पर निजाम के जमाने में जब उन्होंने हुकूमत थी उनकी, तो उन्होंने उसको क्या बोलते, तोन बोलते, क्या बोलते हो, पत्थर को, हाँ नहीं वो स्टोन्स लगाते थे कि ये एफटीएल है, స్టోన్స్ लगाते थे, अभी भी है वो, देख लो आप जाके। నిజంగా కూడా హృదయ విదారకంగా అనిపిస్తున్నది కొన్ని దృశ్యాలు. చిన్న పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే, రేవంత్ సార్ మా ఇల్లు కొట్టిండని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప, 7 ఏళ్ల పాప, హృదయ విదారకమైన పరిస్థితి కాదా? కస్తూరిబాయి అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది, దళిత అమ్మాయి అనుకుంటా. ఆమె
చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతల ఎత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, మానవత్వం ఉన్న సర్కార్ చేయాల్సిన పనేనా ఇది? ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి? ఆ అమ్మాయిది కూడా వీడియో వచ్చింది. ఏమడిగింది? సామాన్ తీసుకుంటాను, ప్రెగ్నెంట్ నేను, కొంత సమయం ఇవ్వండి అని అడిగింది. దానికి కూడా నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి అమానవీయంగా. అసలు ఈ ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయి తెలియదు. నిన్నగాక మొన్న చూసిన నేను 3 రోజుల కింద 1,50,00,000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది. 3.5 రోజుల కింద 3 రోజుల కింద 3 రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలోని ఇంకో శాఖ వచ్చి కూలగొడుతుంది. ఇది అక్రమం అని. అంటే కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదా? రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది? 3 రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది? అది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే, అది FTL అని తెలిస్తే, బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన మీద చర్య తీసుకో. కొనుక్కున్న వాళ్ళ మీద కాదు. పర్మిషన్ ఎవరు ఇచ్చిండు, ఎట్లు ఇచ్చిండ్రు, తప్పు కాయిదాన్ని ఎవడు గుట్టించిండు, వాళ్ళ మీద చర్య తీసుకో. దమ్ముట ఆ పని చేయి. రెండోది, ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు. 1,50,00,000 మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు. ఎవడు కడతాడా పైసలు? నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి? నీ ప్రభుత్వం ఇస్తుందా, బిల్డర్ ఇస్తాడా? ఆ తీసుకున్నాడు మంచిగానే ఉంటాడు. రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడ్డది, నువ్వు మంచిగానే ఉంటావు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎవడు బాధ్యుడు? అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం, ఆలోచించినాం. తప్పకుండా హైడ్రా బాధితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్ అండగా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటుంది. ఆడికి రండి. తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు హైదరాబాద్ లో, వారిని సంప్రదించండి. దయచేసి ఇక్కడ 3 విషయాలు గమనించండి. ఈ హైడ్రా ప్రాజెక్టు విషయంలో ఒకటి, ఎవరు ఈ నదులు, కాలువలు, పాండ్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు. వాళ్ళలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేసిందా? లేదు. 2, ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీ? ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని బిల్డర్స్ ని గాని, కన్స్ట్రక్ట్ ఇంజనీరింగ్స్ ని గాని ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా? పనిష్మెంట్ చేశారా? శిక్షించారా? లేదు. 3, కలెక్టర్లు, ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ ఎంతో మంది పర్మిషన్లు ఇచ్చారు ఈ కట్టడానికి. ఒక్కరినైనా శిక్షించారా? లేదు. 100 కోట్లు విలువైన ప్రాపర్టీ, ముఖ్యంగా నాగార్జున లాంటి, పల్లరాజు లాంటి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఫోకస్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ. ఎవరైనా సరే చట్టానికి ఎవరు గొప్పవారు కాదు. రేవంత్ రెడ్డి కూడా చట్టానికి లోబడి ఉండవలసిందే. సరి అయిన సమయానికి నోటీసులు ఇచ్చారా? లేదు. నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా? వాళ్ళు విలువైన పాత్రలేంటి, ఫోటోలేంటి, మెమరీస్ ఏంటి, సర్టిఫికెట్స్ ఏంటి, ఒక కుటుంబంలో 30-40 సంవత్సరాలు మీరు ఉంటున్నారంటే ఎన్నో వాల్యూస్ అవన్నీ తీసుకున్నారు. లేదు. దానికి రుజువు మీడియాయే. మీడియాలో మనం చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు, నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఎస్, హైడ్రా తీసుకురావడం మంచిదే, కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమనే నేను ఈ రోజు ఆనరబుల్ హైకోర్టు, సుప్రీంకోర్టు అప్రోచ్ అవుతున్నాను. ఆ ప్రొసీజర్ రైట్ కాదని వాళ్ళు ఒప్పుకొనే ఆ జీవోని ఇప్పుడు ఎమెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు వరకు జరిగిన అన్యాయం ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి? తెలంగాణ గవర్నమెంట్ 5 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా? కేసీఆర్, కేటీఆర్ మాట్లాడింది రాజకీయం అని అందరికీ తెలుసు. అక్కడేమో లడ్డూ వివాదం 3 నెలల కింద తెలిస్తే ఇప్పుడు
దొంగ చచ్చిన 6 నెలలకు కుక్క మొరిగిందని అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారని లైవ్ ఇస్తున్నారని దేవుడు దీవించడాక ఎవరో అందరికీ దేవుడు బుద్ధి చెప్పి లైవ్ ఇచ్చినట్టు చేయాలి. ఎందుకంటే నాకంటే ప్రశ్నించేవాడు ప్రపంచంలో లేడు. హైడ్రా కూల్చివేతలకు మేము వ్యతిరేకం కాదు, కానీ కూల్చివేతల పేరుతోని పేదలకు పొట్టగొడితే ఒప్పుకోము. అప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీరు ఒక్కటి వాస్తవం చెప్తున్నారు. ఈ రోజు నేను హైడ్రాకి సంబంధించి అక్కడ కబ్జా చేసినటువంటి నాయకులందరూ ఏ పెద్ద పెద్ద బడా నేతలందరూ కూడా బడా వ్యక్తులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక నాయకుని ప్రోత్సాహంతోనే జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ప్రోత్సాహంతోనే జరిగింది ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ దాని మీద విచారణ సాగుతలేదు, కొనసాగిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ అల్చల్ క్రియేట్ చేసి ప్రజల మెప్పు పొందడానికి 6 గ్యారంటీలను ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం. ఇవాళ ఈ భూములు కేటాయించింది ఎవరు? ఈ భూములు కేటాయించి కేసీఆర్ కుటుంబం. మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా కనీసం ఆరోపిస్తలేదు? ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు? ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు? పర్మిషన్ ఇచ్చినోడు వేండు, భూములు అమ్మినోడు వేండు. పాపం అమాయకంగా తెలియకుండా కొన్నలు ఏం చేస్తారు? మళ్ళీ చెప్తారు కొన్నలు ఏం చేస్తారు? లింక్ డాక్యుమెంట్ చూస్తారు, ఉన్నాయి. అలా గ్రామ పంచాయతా, మున్సిపాలిటా, కార్పొరేషన్ పర్మిషన్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. ట్యాప్ కనెక్షన్ ఉందా? ఉంది. హౌస్ పర్మిషన్ ఉంది. బ్యాంక్ లోన్ ఉందా? ఉంది. ఇవన్నీ చూసి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా కొనుక్కున్నారు. అమ్మినోడి మీద చర్యలు, అమ్మినోడికి సహకరించిన కేసీఆర్ కుటుంబం మీద చర్యలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు. కానీ అమాయకంగా కిరాయికున్న రాత్రి కిరాయికున్న చెప్ప పెట్టకుండా ఎలా నోటీస్ లేకుండా వాళ్ళు పుట్ట కూటి కోసం వ్యాపారాలు చేసుకుంటే అవి కూలగొడితే ఏడవాలి, పెట్రోల్ వేసుకున్నారు లాస్ట్. హైడ్రా మీకు మంచి ఆలోచన ఉంటే దాన్ని సమర్థిస్తాం మేము. కానీ ఈ ప్రభుత్వం లోపల చెడు ఆలోచన ఉన్నది, బయటకు వస్తుంది. ఇప్పుడు బయటకు వస్తున్నది. అది మీరు దానికి కారకులైనటువంటి కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ హైడ్రా మీద ఎంత చేసినా అది వృధా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.